కూడా సో కొన్ని వార్తలు మనం వింటున్నాం. ఎందుకంటే గ్రౌండ్కి వచ్చాం కాబట్టి సో వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎంతైనా సరే వాళ్ళ తమ్ముడు అక్కతో కొన్ని సందర్భాలలో షేర్ చేసుకుంటాం, అన్నదమ్ములతో కూడా మనం షేర్ చేసుకునే కొన్ని సందర్భాలు కూడా ఆ అక్కతో కూడా వాళ్ళు పంచుకుంటారు. సో అందరికి ఉన్నారు కాబట్టి సో అందుకోసం ఇక్కడికి టోటల్ గ్రౌండ్లో ఉన్నాము. వాళ్ళ అక్కతో ఫస్ట్ వాళ్ళ సిస్టర్ మన దగ్గర ఉంది, బంటి అలియాస్ కృష్ణ ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తి వాళ్ళ సిస్టర్ మన దగ్గర ఉంది. అతను మాటలు అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. సో అక్క ఏం జరిగిందంటే ఏం చెప్తారు? ఎందుకంటే మొన్నటి దాకా కళ్ళముంగట్టున్న తమ్ముడు ఇప్పుడు తమ్ముడిని కోల్పోయిన తీవ్ర బాధలు మీరు ఉన్నారు. సో అడగొద్దు, బట్ ఈ సమాజానికి తెలియజేయాలి కాబట్టి ఇక్కడికి మేము రావడం జరిగింది. ఏం జరిగిందంటే ఏం చెప్తారు అక్క అసలు? తమ్ముడిని చంపేసిరు పరు కుల ఏం జరిగిందంటావు అక్క అసలు? ఎప్పుడు మాట్లాడింది తమ్ముడు మీతో? 26వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి వీడియో కాల్ చేసిన తమ్ముడు నాతో మాట్లాడిండు. ఏమన్నాడు? నా పిల్లలతో మాట్లాడిండు, నవ్వుకుంటూ మంచిగా మాట్లాడిండు. మా పాప ఆ రోజు స్కూల్లో డాన్స్ చేసింది, వాళ్ళతో మంచిగా నవ్వుకుంటూ మాట్లాడిండు. నాన్న మంచిగా ఇష్టం నాన్న డాన్స్, బంటి మామ ఎప్పుడు వస్తామంటే రేపు వస్తా నాన్న అన్నాడు. అదే లాస్ట్ ఖాళీగా మళ్ళీ నా తమ్ముడు నాతో మాట్లాడలేదు. ఇక అంటే ఏం జరిగింది అనుకుంటారు? ఎందుకంటే రెండు క్వశ్చన్ మార్కులు అయితే వస్తున్నాయి. ఒకటేమో పరువు హత్య అని చెప్పడం, ఇంకొంతమంది అంటే లేదు పాత కక్షల కారణం అంటూ కూడా కొన్ని వార్తలు వింటున్నాం. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తులుగా అసలు ఏం జరిగింది అయి ఉండొచ్చు అనుకుంటారు మీరు? పరువు జరిగింది, కులం గురించి. చెప్పండి అన్న, మీరు చెప్పండి. ఎందుకంటే తను మెయిన్ అయితే కులాంతర వివాహం చేసుకున్నందుకే బంటిని అతి దారుణంగా కిరాతకంగా కొట్టి చంపారండి. ఇంతకుముందు పాత గొడవలు అంటే తనకు అంత పెద్దగా ఏం లేవు. ఫ్రెండ్స్ మధ్యలో ఏదో గొడవ జరిగిందంటే లాస్ట్ ఇయర్, జస్ట్ అదొక కేసు అయింది మామూలుగా. అది తప్పి తర్వాత 1 year నుండి బాగానే ఉంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్, మళ్ళీ వీళ్ళంతా కలిసి బాగానే ఉంటున్నారు. అంటే గతంలో కూడా 2-3 కేసులు ఉన్నట్టు కేసులో ఒకటే ఉన్నట్టు అంటే మామూలుగా ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు ఉన్నాయి. చిన్నగా ఇతను రియల్ ఎస్టేట్ చేస్తా ఉంటాడు. జస్ట్ అవతల వాళ్ళు ఏదో ఉండడం వల్ల, డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏదో చిన్న కేసులో కేసు నమోదైందంట, 1-2. ఇది మాత్రం పర్టికులర్ గా పరువు హత్య అనమాట. వాళ్ళ చెల్లెని చేసుకున్నాడు అనేసి, వీళ్ళు తక్కువ క్యాస్ట్ అని తనని కూడా బెదిరించారంటే ఇంతమంది అమ్మాయిని కూడా ఇంటి దగ్గర. వాళ్ళు మన క్యాస్ట్ వాళ్ళు కాదు, వాళ్ళని చేసుకోకూడదు, చిన్న కులం చేసుకోకూడదు, నువ్వు చేసుకున్నా మీరు ఎలా ఉంటారో నేను చూస్తాను అని అమ్మాయితో కూడా బెదిరించి వాళ్ళ అన్నయ్య అట్లా మాట్లాడడం జరిగిందంట. నవీన్ అనే అతను వాళ్ళ పెద్దన్నయ్య. అది మనసులో పెట్టుకుని వాళ్ళు, ప్లస్ ఇతను సూర్యాపేటలోనే ఉంటున్నాడు మ్యారేజ్ చేసుకుని కూడా. వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి, తట్టుకోలేకపోయాడు వాళ్ళ అన్నయ్య. ఇంకా తట్టుకోలేక మా ముందే తిరుగుతారు ఆవిడ అనేసి కక్ష పెంచుకున్నట్టున్నాడు బాగా. తనేంటంటే నన్ను ఇంకెవరు ఏం చేయలేరు అని కొంచెం మా బంటి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది తనకి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు ఇస్తారు, నన్ను ఎటు వెళ్ళినా నా ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు, నాకు అంత థ్రెట్ ఏముండదు అనుకున్నాడు, ధైర్యం ఉన్నదని. కానీ వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఒక 4-5 months నుండి స్కెచ్ చేస్తున్నారు అనేది మాత్రం గ్రహించలేకపోయాడు. తన ఫ్రెండ్స్ బాగా నమ్ముకున్న ఫ్రెండ్స్ బయటికి తీసుకెళ్లి వాళ్ళకి అప్పు చెప్పారు. అంటే ఈ బంటి అలాగే ఎవరైతే చంపిన వ్యక్తి అమ్మాయి వాళ్ళ అన్న ముందు నుంచే ఫ్రెండ్స్ అని చెప్పి అంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏనంట మామూలుగా. ఆ ఫ్రెండ్ విధంగానే వాళ్ళ ఇంటికి వెళ్తుంటే అమ్మాయి పరిచయం అయిందంట, వాళ్ళ చెల్లెలు. అలా పరిచయం అయ్యి వాళ్ళిద్దరి మధ్య మామూలుగా లవ్, ఇద్దరు ప్రపోజ్ చేసేసుకున్నారు. ఆ విషయం తెలిసినప్పటి నుండి ఇంట్లో అమ్మాయిని నువ్వు అలా ఎలా చేస్తావు, మన క్యాస్ట్ కాదు, వాళ్ళు మాత్రం వాళ్ళ క్యాస్ట్ అమ్మాయిని లవ్ చేసేసి ఎంగేజ్మెంట్స్ కూడా అయిపోయినాయి వాళ్ళిద్దరు అన్నయ్యలకి. సో ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ అనేది వాళ్ళు కూడా సేమ్ క్యాస్ట్ వాళ్ళని చేసుకున్నారు, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని, వాళ్ళ ఎంగేజ్మెంట్స్ కూడా అయిపోయినాయి రీసెంట్ గా లాస్ట్ మంత్. ఈమె మాత్రం వేరే క్యాస్ట్ వాళ్ళని చేసిన ఉద్దేశంతో కక్ష పెంచుకొని కేవలం కక్ష పెంచుకొని కావాలని ప్లాన్ తో చంపారు. ఓకే. సో అక్క అంటే పెళ్ళయి ఎన్ని నెలలు అవుతుంది? 6 months అని చెప్పి మేము విన్నాం. 6 నెలలు అవుతుంది పెళ్ళయి. సో ఎప్పుడన్నా ఈ పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా మీతో ఈ ఇష్యూకి సంబంధించి కూడా ఇలా కాల్స్ వస్తున్నాయి, ఇలా బెదిరిస్తున్నారు అని చెప్పి ఎప్పుడైనా? బెదిరిస్తున్నారు, తమ్ముడికి ఫోన్ అంటే డైరెక్ట్ కాకుండా ఫ్రెండ్స్ తో ఇట్లా చంపేస్తావు వాడిని, వాడు ఎట్లా బతుకుతాడో చూస్తా, నా చెల్లెని చేసుకుంటాడా అని చెప్పేసి అక్కడిక్కడ ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది చాలా చోట్ల. అప్పటికి మా తమ్ముడు అంటూనే ఉన్నాడు, వాళ్ళు ఏదో ఒకటి చేద్దామని చూస్తారు అక్క, కానీ 6 నెలలు అయింది కదా మర్చిపోయాడు అనుకున్నాడు నా తమ్ముడు, కానీ వాళ్ళు ఇట్లా నమ్మించి గొంతుకు వస్తారని అనుకోలేదు నా తమ్ముడు. అంటే వీళ్ళు ప్రేమించుకున్నట్టు ముందే తెలుసాక మీకు? వీళ్ళు అంటే పెళ్లి చేసుకున్న ముందు నుంచే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నట్టు మీకు ఎప్పుడైనా చెప్పడం కానీ, సో తన గురించి ఏమైనా చెప్పినా మీకు? అంతకుముందు ఏం చెప్పలేదు, ఒక 1 year కింద మీ సంబంధాలు చూస్తుంటే అప్పుడు చెప్పి నేను ఇట్లా ఒక అమ్మాయిని ప్రేమించానక్క చేసుకుంటానని వాళ్ళ బావకు చెప్పిండు. సరే అని మేము ఓకే అన్నాం. మేము వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేరు, ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ పెడుతున్నారట. అమ్మాయి నైట్ మా తమ్ముడికి ఫోన్ చేసి నేను ఉండమంటే నేను వచ్చేస్తాను ఏడ్చిందట. ఏడిస్తే నేను అప్పటికన్నా వద్దమ్మా
మీరే ఉన్నోళ్ళు, మీరు కులం తక్కువ, మీ కులం తక్కువ అని మళ్ళీ మా తమ్ముని ఏదో చేస్తాడు అప్పటికి చెప్పిన నేను. కానీ అమ్మ వినకుండా వచ్చేసి నా తమ్ముని పెళ్లి చేసుకుని ఇలా మా తమ్ముని మాకు లేకుండా చేసి. అంటే ఏమంటుంటేవాడు అక్క ఇప్పుడు మీతో మీ తమ్ముడు? అంటే ఎక్కువ ప్రేమగా అక్కతో కానీ చెల్లెతో కానీ ఎక్కువ ప్రేమగా ఉంటారు కాబట్టి కొన్ని సందర్భాలు ఇంట్లో ఎవరితో షేర్ చేసుకొని కూడా ఒక అక్కతో మాత్రమే వాళ్ళు షేర్ చేసుకుంటారు కాబట్టి ఏమంటూ ఉంటేవాడు ఇప్పుడు మీ తమ్ముడు? నేను ఎదుర్కొంటా కానీ నేను ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటా అన్నాడు. నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉంది, నన్ను వాళ్ళు చంపడానికి చూసినా కూడా నా ఫ్రెండ్స్ నాకు చెప్తారు అక్క నువ్వేం భయపడకు అనేటోడు. కానీ నా తమ్ముని దొంగ దెబ్బ తీసిరు వాని ఫ్రెండ్స్ తోటి. వాడిని నమ్మించి ఎక్కడికి అడవులకి తీసుకుపోయి నా తమ్ముని చంపి. ఎప్పుడు తెలిసింది మీకు ఇలా చనిపోయాడు అని చెప్పి? ఎప్పుడు ఫోన్ వచ్చింది? ఎవరికి కాల్ చేస్తారు? మాకు తెల్లారగట్ల 27 రోజుల తెల్లారగట్ల 7 గంటలకు ఫోన్ చేస్తే మామూలుగానే గొడవ జరిగిందని చెప్పారు, మంచిగానే ఉండని చెప్పారు. మళ్ళీ తర్వాత విజయ్ నాకు ఫోన్ చేస్తే పిల్లలు వరి కట్టగాడ చంపేసిరు బండిని చెప్పారు. దాని తర్వాత మీరు పోలీస్ స్టేషన్ లో కేసు వేయడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు? ఆల్రెడీ నేను చనిపోయాడు కాబట్టి మన పోలీస్ దగ్గర నుంచి ఎలాంటి కాల్స్ వస్తుంది? నుంచి మాకు ఎలాంటి సహాయం అందట్లేదు. మా నాన్న కంప్లైంట్ ఇచ్చారు. నిన్న ఇచ్చిన పోలీస్ ప్రొటెక్షన్ అంత ఇవాళ ఎక్కడ పోయింది? ఇవాళ ఇంతవరకు రాలేదు. మీడియా ద్వారా చూస్తూనే ఉన్నారు కదా, మీడియా వచ్చి ఇంతకన్నా చేస్తున్నారు. ఇంతవరకు ఒక రాజకీయ నాయకులు రాలేరు, ఒక పోలీసు రాలేడు, మాకే న్యాయం జరగట్లేదు. అంటే మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? ఎందుకంటే మీ తమ్ముడు కోల్పోయాడు కాబట్టి సో మీకు ఏం న్యాయం కోరుకుంటున్నారు? సో గతంలో ఇంకా నెక్స్ట్ వచ్చే వారికి ఇలాంటి ఘటనలు జరగకుండా ఏమన్నా కోరుకుంటున్నారు? ఎందుకంటే మీరు తమ్ముడు కోల్పోయిన బాధలో మీరు ఉన్నారు కాబట్టి. మా తమ్ముడిని చంపిన వాళ్ళందరినీ పట్టుకోవాలి, వాళ్ళకి కఠిన శిక్ష విధించాలి. నా తమ్ముని చంపిన బైరి మహేష్ ని నవీన్ అనేటోళ్ళు మాత్రం వాళ్ళని ఖచ్చితంగా ఉరి తీయాలి. నా తమ్ముని ఎంత ఘోరంగా చంపారంటే గొంతు మీద కాలేజ్ తొక్కి మొహం మీద రాళ్ళతో కొట్టి ప్రైవేట్ ప్లేసులలో ఎట్లా పడితే ఎట్లా కొట్టి చంపారు నా తమ్ముడిని. అంత ఘోరంగా చంపుతారా? నా తమ్ముడు ఏం తప్పు చేసిండు? నా తమ్ముడు ఎవరు చేయని తప్పు చేసిండా? అమ్మాయికి ఇష్టం లేకుండా చేసుకున్నాడా నా తమ్ముడు? ఏమన్నా కొన్ని అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టిండా? అమ్మాయిని ఏమైనా కష్టపెట్టిండా? అమ్మాయిని బంగారం లాగా చదువుకుంటుండు. నా తమ్ముడు ఏం తప్పు చేసిన వాళ్ళంటే నా తమ్ముడిని చంపిర్రు. అంటే పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ కానీ మెసేజ్ కానీ ఈ అమ్మాయి వాళ్ళతో మాట్లాడడం కానీ? వాళ్ళ అమ్మతో అమ్మాయి మాట్లాడుతుంది. అమ్మాయి వాళ్ళ అమ్మ రోజు అమ్మాయి దగ్గరకు వచ్చి మాట్లాడిపోతుంది. ఇంటికి వచ్చి కలుస్తుంది, మాట్లాడి వెళ్తుండేనంట. అయితే నేను క్రిస్మస్ కి ఇక్కడికి వచ్చాను. వీళ్ళకి ఫస్ట్ పెళ్లి అయింది కదా, నేను పెళ్లికి కూడా రాలేదని చెప్పేసి క్రిస్మస్ కి ఇక్కడికి వచ్చా. వచ్చిన తర్వాత తెల్లారి వాళ్ళ అమ్మ వచ్చింది. అయితే నేను మాట్లాడాను, ఏంటి మరి ఇలాగే వదిలేస్తామా, పెళ్లి చేసుకున్నారు కదా రిసెప్షన్ పెట్టుకుందామని చెప్పిన. వాళ్ళ అమ్మ ఏమన్నదంటే వద్దమ్మా మంచిగా ఉన్నారు కదా ఏదో ఉండనియండి, అసలే వాళ్ళ అన్నలు మంచోళ్ళు గారు చంపుతారు అని వాళ్ళ అమ్మ అన్నది. మళ్ళీ ఇప్పుడు మీరు రిసెప్షన్ పెట్టుకుంటే కోపాలు పెరిగి మళ్ళీ చంపుతారమ్మా అని చెప్పింది. అంటే ఇంకెన్ని రోజులు ఇట్లా చంపుతారని అడిగినప్పటికీ అన్నట్టే నా తమ్ముని చంపిర్రు. ఎప్పుడు కలిసారక్క మీరు చివరిగా బంటిని? మొన్న నా తమ్ముడు క్రిస్మస్ కే కలిసిన నేనుగా. నా తమ్ముడు నా బిడ్డ బర్త్డేకి వచ్చిపోయిండు. నా బిడ్డ బర్త్డేకి మళ్ళీ చూడలేదు ఇక నా తమ్ముని. సో అన్న మీరేం న్యాయం కోరుకుంటున్నారు అన్న? ఇక్కడ ధైర్యం చెప్పాల్సిన వ్యక్తులు మీరు. ఏం న్యాయం అన్న? నిన్నటి నుండి ఇంతవరకు ఎట్లాంటి అష్యూరెన్స్ లేదు పోలీసుల దగ్గర నుండి కానీ. ఇంకేం న్యాయం జరుగుతుంది అని అనుకుంటాం? ప్రజా సంఘాలు కానీ పొలిటీషియన్స్ కానీ మద్దతు తెలిపితే ఏమన్నా న్యాయం జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇంత మార్నింగ్ నుండి 4 మీడియా వాళ్ళు వచ్చారు, అందరు చూస్తూనే ఉంటారు కదా న్యూస్. అయితే మెయిన్ మీడియా ఒక్కళ్ళు కూడా రావట్లేరు. ఓకేనా, చిన్న మీడియా వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తున్నారు. ఈ మెయిన్ మీడియా వాళ్ళందరూ ఎక్కడ పోయారు? వాళ్ళను పొలిటీషియన్స్ డబ్బు అన్ని మేనేజ్ చేస్తున్నాయి, అందువల్ల రావట్లేకపోతున్నారు వాళ్ళు. ఇంత విషయం నిన్న ఆల్రెడీ అన్ని న్యూస్ లలో వచ్చేసింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఈ రోజు ఇంకా ఏ మీడియా కూడా రాలేదేంటి? మెయిన్ మీడియాలు TV9 గానీ NTV గానీ వీళ్ళంతా ఎక్కడ పోయారు? అంటే చిన్న కులం అని చెప్పి ఆ మీడియా సంస్థల వాళ్ళందరూ కూడా పెద్ద కులాలు కదా, చిన్న కులాల వాళ్ళని పట్టించుకోవడం ఎందుకు? ఓట్లకి వాటన్నిటికైతే ఈ కులాలు కావాలి. వాళ్ళకి మెయిన్ పవర్ వచ్చిన తర్వాత ఈ కులాలను ఇంకొక 5 సంవత్సరాలు పట్టించుకోకపోయినా పర్లేదు, మనం ఏం చెప్తుంది వింటర్ అనేసి వాళ్ళ కాన్ఫిడెంట్ అంతే. ఇంకా మీ బొమ్మాడిది బంటి ఎప్పుడు చివరిగా మీతో ఎప్పుడు మాట్లాడారు? ఏమని మాట్లాడాను? మా పాప బర్త్డే రోజు January 16 కి కాల్ చేశాడు, వీడియో కాల్ చేసి మాట్లాడాం. మా పాప కేక్ కట్ చేస్తుంటే మాట్లాడాడు. 26th రోజు తను స్కూల్లో డాన్స్ చేస్తే కూడా అప్పుడు కూడా ఇంకా వాళ్ళ అక్క వీడియో పెడితే చూశాడు. పాపతో వీడియో కాల్ చేసి మాట్లాడాడు. వీడియో కాల్ చేసి మాట్లాడిన ఒక 1 hour కే బయటకు వెళ్ళాడు. అంటే ఇంకా బయటకు వెళ్ళాడు. అలా ఇంకా
ఓకే, మీకేమని చెప్పిండా పెళ్లికి సంబంధించి ఇంటికి పెద్ద బావ కాబట్టి? సో ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత చెప్పాడు అనమాట. నేను చెప్పాను ఇక్కడ ఉండకు బంటి, సూర్యాపేట లోకల్లో ఉండకు అనేసి వాళ్ళ అక్క ఎంత ఏడ్చి చెప్పింది మ్యారేజ్ అయిన తర్వాత. ఉంటే నేనేమైనా చేస్తారా అని అంటే, నాకు మామూలుగా ఫ్రెండ్ సర్కిల్ ఉంది అక్క, నన్ను ఎవరేం చేయలేరు, ఏమైనా ఉన్నా నాకు థ్రెట్ ఏమైనా ఉన్నా కానీ మా ఫ్రెండ్స్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నాకేం జరగదు, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటా, కేసు పెట్టాము ఆల్రెడీ అని చెప్పేవాడు. ఇంకా సరే మేము చాలా బతిలాడాం, ఇక్కడ ఉండక బంటి ఒక 2 years ఎక్కడైనా వెళ్ళండి అని. ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా కేసు పెట్టినప్పుడు చెప్పారంట, ఉండకరా ఇక్కడ ఉండక ఎట్టని వెళ్ళండి అని చెప్పారు. కానీ మా వాడు కొంచెం ఇంకా తనకేం కాదనుకున్న కొంచెం నమ్మకంతో ఇక్కడ తిరిగాడు. వీళ్ళు కూడా ఒక 6 months ఉండి ఏమనకపోయే లోపు ఇంకేమనర్లేమన్నా అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ వాళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో స్కెచ్ చేస్తుంది మా వాడు తెలుసుకోలేకపోయాడు. ఈ మహేష్ అన్న వ్యక్తితో మీరు కలవడం జరిగింది? తెలియదు, వాళ్ళు ఇంకా తన ఫ్రెండ్స్ ఎవరు మాకు అంత తెలియదు. అక్క మీకు తెలుసా మహేష్ అన్న వ్యక్తి ఎవరు? మీ ఎప్పుడు ఇంటికి వస్తుండేవాడా? తనకి మా తమ్ముడికి అసలు పడదు. పడదు? మా తమ్ముడితో ఎప్పుడు ఉండడు. అప్పట్లో ఏదో ఫ్రెండ్స్ అందరు అక్కడెక్కడ గొడవ పెట్టుకున్నప్పుడు మా తమ్ముడు ఆయనతో ఎప్పుడు ఉండడు. కానీ 2 నెలలు బట్టి మా తమ్మునికి ఒకటే ఫోన్ చేసి ఏదో ఫ్లాట్లు ఉన్నాయిరా మన ఇద్దరం కలిసి చేద్దాం, అది చేద్దాం ఇది చేద్దాం 2 నెలల నుంచి బాగా నమ్మిచ్చిండు. నిన్న సాయంత్రం ఫోన్ చేసి రమ్మన్నాడట. ఈ అమ్మాయికి సెల్ ఇచ్చేసి నా తమ్ముడు వెళ్ళిపోయింది. ఎందుకు ఇచ్చిండ్రు సెల్? ఎందుకు ఇచ్చేసి వెళ్ళిపోయాను? వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది, అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందట. సరే ఇప్పుడు ఇప్పుడంతా ఇచ్చేయలేదని చెప్పేసి వాడు వెళ్ళిపోయిండట. ఇక అదే ఒకటిగా లాస్ట్ అది. దాని తర్వాత ఇక బంటి తర్వాత శివమయ్య మనకి మీకు తెలిసి. తమ్ముడికి న్యాయం జరగాలి, తమ్ముడికి న్యాయం జరగాలి. ఓకే, సో అంటే